కూడా జరుగుతున్నాయి. సో ఓవరాల్ గా కరీంనగర్ లో పోలింగ్ ఎట్లా ఉంది, సో పోలింగ్ కు ప్రజలు ఏ విధంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. సో శ్రీనివాస్, ఓవరాల్ గా కరీంనగర్ లో అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఇప్పటి వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది, సో గ్రామీణ ప్రాంతాలతో పాటుగా అర్బన్ ముఖ్యంగా కరీంనగర్ పట్టణంతో పాటుగా జగిత్యాల లాంటి పట్టణాలు కూడా ఉన్నాయి, సో అక్కడ ఎట్లాంటి పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతోంది? సో మొత్తంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 1 గంట వరకు 45% పైగా పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంటే అయితే 6:45కే చాలామంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. సో హైదరాబాద్తో పోలిస్తే కరీంనగర్లో మధ్యాహ్నం 1 గంట వరకే దాదాపు 50% వరకు చాలా నియోజకవర్గాల్లో 50% పోలింగ్ దాటింది. కరీంనగర్ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల్లో ఒక హుజరాబాద్ మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో దాదాపు 48 నుంచి 51% ప్రతి నియోజకవర్గంలో ఈ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. వాతావరణం ఉదయం చాలా చల్లగా ఉండటంతో వేకువజామునే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా ఉత్సాహం చూపించారు. సో మొత్తంగా సిరిసిల్ల అంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో 50%, వేములవాడ నియోజకవర్గంలో 50% పోలింగ్ నమోదైంది. అంటే మనం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1 గంట వరకే దాదాపు అంటే టోటల్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 45% పైగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో అటు మీరు అన్నట్టు పెద్దపల్లి పార్లమెంటు పరిధికి సంబంధించిన ఇష్యూ కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ 48% వరకు పోలింగ్ నమోదైంది. ఆ మంతని ఇతర సమస్యాత్మక ప్రాంతాలు అక్కడ ఉండటంతో 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తూ ఉంది. మంతనిలో 49% పోలింగ్ నమోదైంది. అంటే సమస్యాత్మక ప్రాంతం కావడంతో పాటు మంతనిలో 48% పోలింగ్ నమోదైంది. అంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదయమే వేకోజామునే ఓటు హక్కు వినియోగించుకొని ఓటు వేయాలి అన్న ఉత్సాహం అయితే ఓటర్లలో కనిపించింది. అందుకే ఉదయమే 7 గంటల నుంచి 11 గంటల వరకే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర బారులు తీరిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో అటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం కానీ, ధర్మపురి కానీ, అలాగే పెద్దపల్లి నియోజకవర్గం, అలాగే మంతని నియోజకవర్గం, ఇక్కడ దాదాపు 47 నుంచి 48% ప్రతి నియోజకవర్గంలో ఈ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక కరీంనగర్లో మనం కొన్ని పోలింగ్ బూతుల్లో చూసాం. ఉదయం 6:45కే ఓటర్లంతా కూడా బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మధ్యాహ్నం అంటే ఎండవేడిమి మీరు అన్నట్టు 1 గంట నుంచి 3 గంటల వరకు ఈ పోలింగ్ పర్సెంటేజ్ కొంత మందకొడిగా సాగే అవకాశం ఉంది. తిరిగి 4 లేదా 5 గంటల తర్వాత తిరిగి మళ్ళీ కొంచెం పోలింగ్ పర్సెంటేజ్ పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అయినా మనం కొంత విజువల్స్లో చూడొచ్చు. ఓటర్స్ అంటే మధ్యాహ్నం దాదాపు 1-2 అవుతున్నా కూడా లంచ్ టైంలో కూడా ఇంకా ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఎందుకంటే కొంత ఉదయం పూట నుంచి వాతావరణం చల్లగా ఉండటం, నిన్న గడిచిన 2 రోజులుగా వర్షాలు పడటంతో వాతావరణం చల్లగా ఉంది. అందుకే ఆ ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సో సమస్యాత్మక ప్రాంతం మంతని లాంటి ప్రాంతాల్లో 48%, 1 గంట వరకే 48% అయింది. అంటే ఓటర్లు ఎలా ఉత్సాహం చూపించారో మనకు అర్థమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా మంతని నియోజకవర్గంలో 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. సో అక్కడ కూడా ఆ పోలింగ్ పర్సెంటేజ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెరిగింది. సో ఈసారి కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పెరగకపోయినా కనీసం 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎంత నమోదైందో ఈసారి 1 లేదా 2% పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అన్న అంచనాలు అయితే ఉన్నాయి. 2019 కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 74% పైగా ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో సాయంత్రం 6 గంటల వరకు కరీంనగర్కి అవకాశం ఉంది కాబట్టి ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం మీద ఓవరాల్గా తెలంగాణలో కనుక చూస్తే సో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కొంత ఉత్సాహంతో ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 50% పైగానే పోలింగ్ నమోదైంది. సో పట్టణ ప్రాంతాల్లో కొంత మందకొడిగానే పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ ఇది సాయంత్రం 4 గంటల తర్వాత మరింతగా పోలింగ్ పర్సెంటేజ్ పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో 2023లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో సో ఓవరాల్గా 64% పోలింగ్ నమోదైంది. అది ఈసారి ఏ మేరకు చేరుకుంటుందనేటువంటి మాత్రం మనకు చూడాల్సి ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగేటువంటి పోలింగ్ పర్సెంటేజ్ అది ఎవరికి లాభం, సో ఎవరికి ముప్పు అనే దాని మీద అయితే కొంత అన్ని పార్టీల్లో కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా మనకు చూస్తే ఈసారి యువత పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొంటున్నటువంటి వివరాలు అయితే మనకు అందుతున్నాయి. అలానే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో అంటే పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొనేందుకు వాళ్ళంతా కూడా ఉత్సాహంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లకు అలానే సికింద్రాబాద్
కంటోన్మెంట్ అసెంబ్లీకి జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ సంబంధించిన అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం తర్వాత బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.